బీజేపీ చీఫ్ రామచంద్రరావుపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. బీజేపీ అధ్యక్షుడు మరోసారి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టాడని పొన్నం ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధ్యమేనని అన్నారు. ఎందుకు రిజర్వేషన్లు అమలు కావో చూస్తామని అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు తప్పకుండా 9వ షెడ్యూల్లో చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. రిజర్వేషన్ల అంశంపై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. 42% రిజర్వేషన్లు తప్పకుండా అమలు చేస్తామని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు మరొకసారి తన అసలు నిజ స్వరూపాన్ని బయటపెట్టినాడు. 42% 9వ షెడ్యూల్లో చేర్చడం అసాధ్యం అంటా ఉన్నాడు. ఇది సాధ్యమే. ఇది గతంలో జరిగింది పక్క తమిళనాడు రాష్ట్రంలో. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ ఎంపీలంతా రాజీనామా చేయండి, ఎందుకు రాదో చూస్తాం, లేదా దీన్ని సాధించి పెట్టండి. ఈరోజు సుప్రీంకోర్టులో ఇందిరా సహాని కేసులో చాలా స్పష్టంగా చెప్పినారు. రాష్ట్రాల్లో ఒకవేళ ప్రామాణికమైన సమాచారం ఉంటే, ఎంపైరికల్ డాటా ఉంటే తప్పకుండా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చని చెప్పినాయి. అందుకే రాష్ట్రం సర్వే చేసి శాసనసభ ఆమోదము, కేబినెట్ ఆమోదము, గవర్నర్ ఆమోదంతో ఢిల్లీలో ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయము. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. 42% రిజర్వేషన్లకు ఎట్లయినా బరాబరుగా అధికారికంగా అమలు చేస్తాం. ఆనాడు మండల్ కమిషన్ తెస్తే కమండల్ అన్నది మీరే. ఇవాళ మళ్ళీ మీ యొక్క వక్ర బుద్ధిని ఈరోజు మళ్ళీ బీసీలపై కుట్ర చూపెడతా ఉన్నారు. దీన్ని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని బీసీ వర్గాలు, కుల సంఘాలు బీజేపీ నిజ స్వరూపాన్ని గమనించి 42% రిజర్వేషన్లు ఇచ్చే ప్రక్రియలో ఆ రిజర్వేషన్లు అమలయ్యే విధంగా కాపాడుకునే ప్రయత్నంలో మరి ముందుండాలని సందర్భంగా కోరుతూ కేంద్రం బీజేపీ తప్పకుండా 42% రిజర్వేషన్ 9వ షెడ్యూల్లో చేర్చాల్సిందే. ఇక కూటమి ప్రభుత్వంపై సిపిఐ నేత రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్లపై అదానితో ఒప్పందం చేసుకున్నారని, ప్రజలపై 1,10,000 కోట్ల రూపాయల భారం మోపుతున్నారని ఆయన మండిపడ్డారు. సెకీతో ఒప్పందం వెంటనే రద్దు చేసుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. పోలవరాన్ని పక్కన పెట్టి బనకచెర్ల అంటున్నారని, చేతనైతే పోలవరం పూర్తి చేయాలని అన్నారు. ఏపీలో మాత్రమే ప్రాజెక్టులను ప్రైవేట్ పరం చేస్తున్నారన్న ఆయన ఏపీ లిక్కర్ స్కామ్ దేశంలోనే అతి పెద్దది అని ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున భారాలు మోపలేదు. ఒక 6 మాసాల కాలంలోనే 15,480 కోట్ల రూపాయల విద్యుత్ భారాలు వినియోగదారులపైన మోపడం జరిగింది. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత కానీ, లేదా రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు కానీ ఒక 6 నెలల వ్యవధిలో ఇంత పెద్ద ఎత్తున భారాలు ఏనాడు మోపలేదు. అది ఈ ప్రభుత్వం మోపింది. రెండుగా ఆ రోజు నారా లోకేష్ గారు అయితే ఈ ఎక్కడైనా స్మార్ట్ మీటర్లు బిగిస్తే దాన్ని పగలగొట్టమని కూడా చెప్పాడు. మరి ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పగలగొట్టమంటారు, అధికారానికి వచ్చిన తర్వాత బిగించమంటారు. అంటే ప్రజలు ఏమి గమనించారా? మీరు ఏం చెప్తే అది ఫాలో కావాల్సిందేనా? మరి ఇవాళ మీరు అధికారం వచ్చి 1 సంవత్సరం గడిచినా సరే మీరేం మాట్లాడడంలే. అదా పైగా బయట మీరు ప్రచారం ఏంటి? దాదాపు 3,000 కోట్ల రూపాయలు అదానికి చెల్లించాల్సి వస్తుంది ఈ అగ్రిమెంట్ రద్దు చేసుకుంటే అంటారు. మన 3,000 కోట్ల రూపాయలు ఎక్కువనా, లేకపోతే 1,10,000 కోట్ల రూపాయలు ఎక్కువనా? ఏదైతే స్మార్ట్ మీటర్ పెట్టారో దాన్ని ఉపసంహరించుకోవాలి. ఇవాళ కడప జిల్లాలో, రాయలసీమలో ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం, కాలువల కోసం, సాగునీటి కోసం, తాగునీటి కోసం దశాబ్దాల తరబడి పోరాటం చేశాం. మొదట్లో కమ్యూనిస్ట్ పార్టీ ప్రారంభించిన ఆ తర్వాత రోజుల్లో మరి అనేక మంది నాయకులు, ప్రత్యేకించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మైసూరారెడ్డి గారు, ఎంవి రమణారెడ్డి గారు, అనేక మంది. కానీ ఇవాళ మేము ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం, ఇన్నేళ్ల దశాబ్దాలు గడిచినా సరే ఈ ప్రాజెక్టు మీరు కంప్లీట్ ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడుగుతాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో మైసూర్ సంస్థాన రాజమాత ప్రమోదాదేవి, మహారాజా యదువీర్ కృష్ణదత్త కుటుంబ సభ్యులు,
తెలంగాణ ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, ధన్పాల్ సూర్యనారాయణ, నటుడు నందు వేర్వేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం చేయగా ఆలయాధికారులు శ్రీవారి తీర్థ ప్రదాసాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఓం నమో వెంకటేశాయ నమః. ఆ ఏడుకొండల వాడి ఆశీర్వాదంతో ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, ఇప్పుడు ఏదైతే వర్షాకాలంలో రైతుకు అనుకూలమైన వర్షాలు, అతివృష్టి కాకుండా అనావృష్టి కాకుండా మంచి పంటలు పండించాలని, రైతు బాగుంటే మనం బాగుంటాం, దేశం బాగుంటుంది. అదేవిధంగా ఏదైతే తెలంగాణలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన, ముఖ్యంగా పేదలకు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా అమలు అయ్యే విధంగా ఆ స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ నమ్మ వెంకటేశ్వర. భారత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉభయ సభలు రెండవ రోజు కూడా రేపటికి వాయిదా పడ్డాయి. పార్లమెంట్ను బీహార్ వివాదం కూడా కుదిపేసింది. బీహార్లో ఓటర్ల జాబితా సవరణపై చర్చకు పట్టుబట్టాయి. పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాలు గళమెత్తాయి. ప్లకార్డులతో ఉభయ సభల్లో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. సభలు జరగకుండా విపక్ష సభ్యులు అడ్డుకున్నారు. దీంతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. प्रश्नकाल पर देश के किसानों के मुद्दों पर चर्चा होनी है, उनके आपदा संकट पर चर्चा होनी है। आप प्रश्नकाल नहीं चलने देना चाहते, आप किसानों के मुद्दों पर चर्चा नहीं करना चाहते, आप हंगामा करने तख्तियां लेकर आएंगे। ये सदन की परंपराओं के अनुरूप नहीं है। मेरा आप सबसे आग्रह है, अपनी अपनी सीट पर जाएं, बैठें और किसानों के महत्वपूर्ण मुद्दों पर चर्चा करें, ताकि हम देश के किसान के कल्याण के विषय पर व्यापक चर्चा सदन में कर सकें। माननीय सदस्यगण, ये सदन चर्चा संवाद के लिए, नारेबाजी के लिए नहीं है। आप सदन की मर्यादा को बना करके तख्तियां लेकर मैं अलाउ नहीं करूंगा। सदन की कार्रवाई आज प्रश्नकाल पर माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी शहरों और आत्मा गांव का हो, इसके लिए रुर्बन लागू किए। मैं आपके माध्यम से जनता का ध्यान मुखर्जी रुर्बन मिशन की ओर आकृष्ट करना चाहता हूँ। इस योजना का उद्देश्य ग्रामीण क्षेत्रों में शहरी सुविधा से युक्त बनाना है। मेरे महसाना जिले में केवल एक क्लस्टर रुर्बन के अंदर में बैसरा जी स्वीकृत किया नेटवर्क जितने भी सांसद विपक्षी वो इस वक्त मौजूद है, उसमें राहुल गांधी मौजूद है और सभी सांसद जो है बिहार इंटेंशन रिविजन सभी विपक्षी सांसदों के हाथ में तख्तियां हैं जिसमें लिखा हुआ है कि एसआईआर जो है वो एक बंद करो, बंद करो, बंद करो, बंद करो, नोटबंदी बंद करो, बंद करो, बंद करो। 80 लाख वोटों का कटौती क्या मोदी सरकार जवाब दो, जवाब दो, जवाब दो। 80 लाख वोटों का कटौती क्यों मोदी सरकार जवाब दो, जवाब दो, जवाब दो।
चलेगी हत्या बंद करो। ఇక వికారాబాద్ జిల్లా పరిగిలోని సాంఘిక సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల ప్రాణాలతో అధికారులు చెలగాటమాడుతున్నారు. విద్యార్థులు త్రాగే నీటిలో వ్యర్థ జలాలు కలుస్తున్నాయి. పైప్ లైన్ లీక్ అవుతున్నట్లు ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు వాపోయే పరిస్థితి ఎదురవుతోంది. హాస్టల్ సమీపంలో డ్రైనేజ్ లీక్ కావడంతో పందులు కుక్కలు స్వైర విహారం చేస్తున్నా అధికారులు మాత్రం ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు. సిద్దిపేట కలెక్టరేట్ రివ్యూలో గందరగోళం నెలకొంది. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఫోటో లేదంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. పోటీగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆందోళన కార్యక్రమం చేపట్టారు. సీఎం డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తల నినాదాలు చేయగా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మొత్తానికి ఫోటో లేదంటూ కూడా సిద్దిపేట కార్యాలయాల్లో కలెక్టరేట్ పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారినటువంటి ఈ నేపథ్యంలో మా ప్రతినిధి రాజు లైన్ లో ఉన్నారు. ఆయన అడిగి మరింత అప్డేట్స్ తెలుసుకుందాం. రాజు, అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? బేసిక్ గా సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయంలో గందరగోళం నెలకొంది. మొత్తానికి ప్రోటోకాల్ వివాదము అది వివాదంగా మారింది. అయితే ఈ రోజు ఆ సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో రివ్యూతో పాటు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమానికి గాను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్, తర్వాత అదే విధంగా స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా దుబ్బాక శాసనసభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, తర్వాత ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అందరూ విచ్చేశారు. అయితే ఆ కార్యక్రమానికి కలెక్టర్ అధ్యక్షతన జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలో కొత్త ప్రభాకర్ రెడ్డి ఫోటోతో పాటు ఎమ్మెల్సీ ఫోటో కూడా లేకపోవడంతో అటు టీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఇది ప్రోటోకాల్ దగ్గర ఫోటో లేదంటూ కూడా అటు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అదే స్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అటు కేసీఆర్ డౌన్ డౌన్, హరీష్ రావు డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేశారు. మొత్తానికి వివాదంగా మారింది. ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. ఒకరికొకరు తోపులాట జరిగింది. ఏమంటే పోలీసులు అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఆ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఇద్దరు కార్యకర్తలను కూడా బయటకు పంపించే ప్రయత్నం చేశారు. అయితే మొత్తానికి గత కొంతకాలంగా అటు టీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ మధ్య ప్రోటోకాల్ రగడ కొనసాగుతూనే ఉన్నది. ప్రతి కాన్స్టిట్యున్సీలో అటు ఏదైతే ఓడిపోయినటువంటి నాయకులతోని అటు సీఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ తర్వాత వివిధ రకాల ప్రభుత్వ బెనిఫిషరీ కార్యక్రమాలన్నీ కూడా చేస్తుండటంతో టీఆర్ఎస్ కార్యకర్తలు టీఆర్ఎస్ నాయకులు ఎక్కడికక్కడ అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది తీరు మారకపోవడంతో ఈ రోజు కూడా అటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రోటోకాల్ ఖచ్చితంగా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రివ్యూ కార్యక్రమంలో ఉన్నటువంటి ఫ్లెక్సీలో ఖచ్చితంగా ఫోటో ఉండాల్సింది పోయి అటు ప్రభుత్వ అధికారుల తప్పిదం కారణంగా ఆ ఫోటో లేకపోవడంతో అటు వివాదానికి దారి తీసింది. కాబట్టి ఈ రోజు టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున చేరుకుని ఖచ్చితంగా ఇది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ కావాల్సి చేస్తుందని చెప్పి అటు టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకొని నినాదాలు అటు ప్రభుత్వానికి తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి కూడా వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంటే అదే కోణంలో అటు అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు కూడా గత సీఎం కేసీఆర్ తర్వాత హరీష్ రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే పోలీసులు అయితే ఇరు కార్యకర్తలని సంధాయించి అక్కడి నుంచి బయటకు పంపించేసి కార్యక్రమం అయితే సద్దుమణి చేశారు. మొత్తానికి ఈ జిల్లాలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా ఇటువంటివి ప్రతిరోజు నిత్యకృత్యంగా జరుగుతూనే ఉన్నాయి. దీనిపైన ప్రభుత్వాధికారులు ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోకపోవడం అయితే శోచనీయంగా అటు ప్రతిపక్ష పార్టీ అయితే అనుకుంటున్నాయి. రైట్ రాజు, థ్యాంక్ యూ.
క్యారెక్టర్ రివ్యూలో గందరగోళ పరిస్థితులు చూస్తున్నాం. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఫోటో లేదంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పోటీగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆందోళన చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తల నినాదాలు చేయగా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నినాదాలు చేశారు. దీంతో అక్కడ పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది.